బ్రతికే లేకుండా తనని అంత చిత్రవద చేసేసి దారుణంగా అంటే ఆ వీడియోస్ ఫొటోస్ చూస్తానండి. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదండి. అసలు ఇక్కడంతా ఈ పార్ట్ లేదు, బాడీ అంతా వెనకంతా కత్తిపోట్లు, వెనక స్కిన్ లేదు. ఇంత పట్ల ఆమె ప్రాణం కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించుంటుంది. ఆ బ్రిడ్జ్ మధ్యలో చిన్న బొక్కుంటే ఆ బొక్కలో దూరి బ్రతకడానికని పోతుంటే వెనక్కి వేస్తారు. అందుకనే ఫ్రంట్ సైడ్ ఏం తరగలేదు. ఆ బొక్కలో నుండి పోవాలి అని చెప్పేసి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో వెనుక ఇదంతా కత్తిపోట్లు ఇదంతా. ఆ వీడియోస్ ఫొటోస్ చూసినప్పుడు అయితే లిటరల్లీ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎంత దారుణంగా ఏడుస్తున్నారు, ఎంత దారుణంగా. సో ఆమెను చంపిన వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలి. యూనో మనం కొన్ని చూస్తామండి, ఒక అమ్మాయిని చంపారు, లేకపోతే రేప్ జరిగింది, అత్యాచారం చేశారంటే నిలబెట్టి సూసైడ్ చేసి అడవిలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంత దారుణంగా ఆ కాపు కాచి అంతమంది కలిసి ఒక ప్లాన్ వేసి ఇంత దారుణంగా ఆమెను చంపారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా కఠినమైన శిక్ష వేయాలి.